రైట్ కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. అందుకోసం జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. శాసనసభ మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టార్గెట్తో వైసీపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లుల ప్రవేశపెట్టాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. దానికి ముందు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలియజేస్తారు. రైట్, ఇక ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఎస్ అనిల్, మరికొద్దిసేపట్లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే మొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలోనే ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అది పాసుల విషయం దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో కొంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అటు వీఐపీ రాకకు సంబంధించి, అదేవిధంగా ఉదయం 10 గంటలకి ప్రారంభమయ్యే సభకు సంబంధించి మొదట గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో శాసనసభ వ్యవహారాలు, అదేవిధంగా శాసనసభకు సంబంధించి ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలకి సంబంధించి బీఏసీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇక బీఏసీ నిర్ణయం తర్వాత రేపు అంటే 25వ తారీఖున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం అయితే ఉంటుంది. అనంతరం 26 శివరాత్రి, 27 ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 2 రోజుల పాటు సెలవు దినాలుగా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం. అయితే దాని తర్వాత 28 బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆ బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు అటు క్యాబినెట్కి సంబంధించి ఆమోదం పొందే అవకాశం కనబడుతుంది. ఆ రోజు ఉదయం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. సీఎం ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం కానున్న అనంతరం మంత్రివర్గ సమావేశంలో ఈ క్యాబినెట్కి సంబంధించి బడ్జెట్కి సంబంధించి ఆమోదం తెలుపుతారు. అనంతరం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్లో కేటాయింపులు, అదేవిధంగా ఈ సెషన్స్లో ఏమేమి బిల్లు బడ్జెట్ ముందు తీసుకురానుంది, అటు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, రోడ్ల నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాలు, అదేవిధంగా భూ కేటాయింపులు, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా ప్రధానంగా ఈ సభలో కొంత ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఎక్కడా కూడా సెక్యూరిటీ లోపం లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మొదటి బడ్జెట్ సమావేశాల తర్వాత వైసీపీ సభకు రాని పరిస్థితి సభకి వైసీపీ నేతలు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతము వైసీపీ నేతలందరూ కూడా శాసనసభ దగ్గరికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు అటు శాసన సభ్యులు, అదేవిధంగా శాసన మండల సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అందరూ కలిసి ర్యాలీగా వస్తారా, లేదు జగన్మోహన్ రెడ్డి ఎవరి కాళ్ళు లోపలికి వెళ్ళిపోతారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తంగా ఈసారి ఈ సభకు వైసీపీ నేతలందరూ కూడా హాజరయ్యే ప్రసంగం
బాయ్కాట్ చేస్తారా, లేదు ఈ సభ జరిగే అన్ని రోజులు కూడా అధికార పక్షాన్ని నిలదీస్తారా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతుంది వైసీపీకి సంబంధించిన వ్యవహార శైలి. ఇప్పటికే అటు ప్రభుత్వం పైన సూపర్ 6 పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, అమలు చేయటం లేదు, ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సభలో దానికి సంబంధించి ఏమన్నా అంశాలు ప్రశ్నోత్తరాల రూపంలో లేవనెత్తే అవకాశం ఉందా లేదనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఖచ్చితంగా అటు సభకి హాజరైతే పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలుగా చెప్తుందో వైసీపీ వాటిపైన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంది. దానికి ధీటుగానే అటు అధికార పక్షం కూడా వైసీపీ నేతలు ఏదైతే ప్రశ్నలు సంధిస్తారో దానికి ధీటుగా సమాధానం చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే అధికార పక్షం కూడా సిద్ధమవుతున్నారు, అస్త్రాలు మొత్తం సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లోనే సభ ప్రారంభంగా ఉంది. గవర్నర్ ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగంతో సభ ఉద్దేశించి, అంటే ఈ 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలలు అయింది, 8 నెలల కాలంలో ప్రభుత్వం సాధించిన ప్రగతి కావచ్చు, ఇతర అంశాలపైన గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత బీఎస్సీ నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే అందరూ కూడా అటు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంశాలకి సంబంధించి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎక్కడ ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా అంశాలకు సంబంధించి ఏ రకంగా నిర్వహిస్తున్నారు మొత్తంగా ఇప్పటికీ ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సంజయ్ సింహారెడ్డి రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. తిరిగి అసెంబ్లీకి రాకపోతే కూడా గెలవలేదండి. ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదనే భయం వచ్చింది. అందుకని ఇప్పుడు వస్తున్నారు. అది నిర్ణయం కోరుతుంది అంటే ఒక రోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్